దర్గాలో దొంగలు. వాళ్ళు నిషానీలు అనే పేరు మీద పెట్టుకొని వాళ్ళు అంతరాలు వేయడం, జ్యోతిష్యాలు చెప్పడం, వాళ్ళు గృహప్రవేశాలు ఇలాంటి వాటి ముహూర్తాలు పెడతామని, దోషాలు ఉన్నాయని చెప్పి, దృష్టి ఉందని చెప్పేసి, నిమ్మకాయలు ఇస్తామని చెప్పి రకరకాల మేము మీరు విన్నది కరెక్టే. దర్గాలో దొంగలు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడే మనం ఒక దర్గా దగ్గరికి వెళ్ళి రావడం జరుగుతుంది. అయితే అక్కడ మనకు కొంతమంది ఫాలోవర్స్ కలిశారు. అక్కడ కొన్ని విషయాలు మాతో పంచుకున్నారు వాళ్ళు. అయితే చాలామంది ఫాలోవర్స్ కూడా మనకి చాలాసార్లు ఫోన్ చేసి మేము కలిసినప్పుడు చాలాసార్లు చెప్పారు మాకు ఈ విషయాన్ని. అయితే కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల, కొన్ని వీడియోస్ చేస్తూ ఉండడం వల్ల ఈ వీడియో ఎప్పటికప్పుడు చేయడానికి లేట్ అవుతూ వస్తుంది. సో ఇవాళ మాకు కొంచెం మేమందరం కూడా కూర్చొని డిస్కస్ చేసి ఈ వీడియో చేయాలనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలని వచ్చాను ఫ్రెండ్స్. మన భాష ఇందాక చెప్పినట్టే మనం ఒక దర్గా కాడికి అయితే ఈరోజు వెళ్ళాం. అక్కడ మనకి కొంతమంది మన ఫాలోవర్స్ ఉన్నారు. మన ఫాలోవర్ పేరు కూడా వచ్చేసి వెంకటేష్. అతని పేరు కూడా మనం చెప్పమన్నాడు. ఆయన ఈరోజు అయితే మనకి పిల్లలకి సెలవులు ఇచ్చారని దర్గా కాడికి వెళ్ళి బాబా గారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళారు. ఆడ చాదర్ అంటే చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. బాబా గారి సమాధి మీద కప్పే వస్త్రాన్ని ఉర్దూలో చాదర్ లేదా గల్ఫ్ అంటారు. ఆడికి వెళ్ళిన వాళ్ళకి బలవంతంగా తాబీజులు వేయడం, డబ్బులు అడగడం జరిగింది. దర్గాలోకి వెళ్ళేటప్పుడు, దర్శనానికి వెళ్ళేటప్పుడు డబ్బులు అడగడం, వాళ్ళు వద్దన్నా సరే బలవంతంగా తాబీజులు కట్టేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాబీజులు ఇలా కట్టి బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వల్ల వాళ్ళు ఫ్యామిలీతో వస్తూ ఉంటారు. వాళ్ళు మొత్తం 6-7 వచ్చారని చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి 3,000 రూపాయలు డబ్బులు అయితే వసూలు చేశారు. 3,000 రూపాయలు. అవును, 3,000 రూపాయలు వసూలు చేశారు. అయితే ఇలా కొంచెం దూరం వెళ్ళినప్పుడు మనం ఏంటంటే కొంచెం తక్కువగా తీసుకెళ్ళేంత డబ్బులు, పిల్లల సెలవులు ఉన్నాయని చెప్పేసి 7 ఉన్నారు. డబ్బులు అయిపోవడంతో తను చాలా ఇబ్బంది పడడం అయితే జరిగింది. అక్కడ దర్గా దగ్గర ఏంటంటే కొంచెం సిగ్నల్స్ రాకపోవడం వల్ల ఫోన్పే ఇష్యూ కూడా కొంచెం జరిగింది. మేము ఈ సందర్భంగా చెప్పేది అనేది, ఈ దర్గా ముజావర్లు అందరూ కూడా, అంటే అందరంటే మేము పూర్తిగా అందరి గురించి చెప్పట్లేదు. కొంతమంది ముజావర్లు చాలా భక్తి శ్రద్ధలతో మన దర్గాల్ని సేవ చేస్తా వచ్చే పేద పిల్లలకి మరియు అక్కడికి వచ్చే పేద జనానికి కానీ చాలా మంచి పనులు చేస్తా బాబా గారి ఆశీస్సులు అందరి మీద ఉండేటట్టు కూడా చాలా మంచి ప్రార్థనలు, మంచి పనులు అయితే చేస్తున్నారు. కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ దర్గాల్ని వాళ్ళ వ్యాపార కేంద్రాలుగా మార్చుకొని బలవంతంగా తాబీలు చేయడం, అక్కడ జ్యోతిష్యం చెప్తామని చెప్పేసి జ్యోతిష్యం అనడం, చెడు ప్రభావాలు ఉన్నాయని, దిష్టిలు ఉన్నాయని చెప్పేసి, నరదిష్టి అని చెప్పేసి, కొంతమంది చిన్నపిల్లల అనారోగ్య సమస్యలతో కూడా వీళ్ళు చాలా వ్యాపారం చేస్తున్నట్టు మనకు కొంతమంది చెప్పారు. ఇవాళ దీన్ని చెప్పేదల్లా ఒకటే, మేము దయచేసి ఎవరైతే ఈ డబ్బులు వసూలు చేస్తా ఈ ముజావర్లు ఎవరైతే ఉన్నారో మారండి. కొంచెం ఇలా బలవంతంగా మీరు వేసే తాబీజు, మీరు తీసుకునే డబ్బులు అవి మీకు ఉపయోగపడినా సరే తద్వారా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తద్వారా కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వాళ్ళు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఛార్జీలు డబ్బులు లేక చాలా మందిని ఎవరెవరినో అడిగి చాలా ఇబ్బందులు పడటం జరుగుతుంది. మీరు ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అడిగి వాళ్ళకి ఇష్టపూర్వకంగా మీరు ఎటువంటి పనులు చేసుకున్నా తాబీజ్ వేసుకుంటారా, లేదంటే మీ వాళ్ళు ఏదైనా ప్రార్థన చేయమంటారా, అది మీ ఇష్టం. మేము చెప్పేదల్లా ఒకటే, బలవంతం చేయొద్దు ఎవరిని కూడా. ఇటువంటి పనులు చేయడం వల్ల మనం దేవుడి దగ్గర కానీ
లేదా మన భక్తులు వచ్చే భక్తుల దగ్గర కానీ నమ్మకాన్ని కోల్పోతున్నాం. అవును, భక్తుని కోల్పోతున్నాం. కొంతమంది నిషానీలు అనే పేరు మీద పెట్టుకొని కొత్తగా ఇదో నిషానీలు అనే పేరు పెట్టుకొని చాలా మంది చేస్తున్న ఇది ఒక మెయిన్ మోసం. ఈ నిషానీలు అనే పేరు మీద మనం ఇందా చూసిన దగ్గర ఈ నిషానీలు అనే పేరు పెట్టుకొని చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళకి ఇస్లామిక్ జ్ఞానం కానీ లేదా వాళ్ళకి ఒక సూర్య ఫాతిహ కానీ ఇవి వచ్చేసి ఒక యాసిన్ కానీ దరూద్ కానీ వాళ్ళకి ఏమి రావు. కానీ వాళ్ళు నిషానీలు అనే పేరు మీద పెట్టుకొని వాళ్ళు అంతరాలు వేయడం, జ్యోతిషాలు చెప్పడం, వాళ్ళు గృహప్రవేశాలు ఇలాంటి వాటి ముహూర్తాలు పెడతామని, దోషాలు ఉన్నాయని చెప్పి, దృష్టి ఉందని చెప్పేసి, నిమ్మకాయలు ఇస్తామని చెప్పి రకం మేము కొన్నే మాకు వచ్చినది, మాకు తెలిసినవి కొన్ని. మనకు కూడా ఈ విషయాన్ని చాలా రోజుల నుంచి చాలామంది చేయండి అని చెప్తున్నారు. కానీ మనకి ముందు చెప్పినట్టుగా మనకు కొన్ని వీడియోస్ ఉండడం, కొన్నిసార్లు మనం ఊరు వెళ్ళడం, మాకు పనులు ఉన్నాయి కదా, ఆ పనుల వల్ల కొంచెం చేయలేకపోయాం. ఇటీవల ఈ మధ్యకాలంలోనే మనకి చూస్తే తరకుపాలెం గంధ మహోత్సవం కూడా మనం అక్కడ కొంచెం మజ్జిగ ఈ పంపిణీ కార్యక్రమాలు, గంధ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అన్నీ చేయడం జరిగింది. మొన్నే మా తురకపాలెంలో గ్రంథం అయితే జరిగింది. రెండో రోజు ఇక్కడ మన బరంపేటలో కూడా గ్రంథ మహోత్సవ కార్యక్రమం అది కూడా పూర్తి చేసాం. దాని తర్వాత మేము కొంచెం బెంగళూరు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాల్సిన పనులు ఉండడం వల్ల వీడియో చేయలేకపోయాం. ఇప్పుడైతే మాకు ఈ ఫాలోవర్స్ అనే ఒక అతను ఇంటి దగ్గర ఏదో చెడు ప్రభావం ఉందని చెప్పేసి ఒక అతని దగ్గర 12,000 రూపాయలు అతని దగ్గర డబ్బులు వసూలు చేశారు. తర్వాత ఇంటికి దిష్టి నిమ్మకాయలు, దిష్టికి సంబంధించినవి ఇస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని చేశారు. మనం ఈ వీడియో ద్వారా ఈ ముజావర్లందరికీ చెప్పేది ఒకటే, మీరు నిషానీల పేరు మీద ఏర్పాటు చేసుకొని మీరు ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే అది మీ ఇష్టం. కానీ కేవలం ఎటువంటి మీకు నాలెడ్జ్ అంటే ఇది ఇస్లాం పరంగా మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, మీరేమి చదువుకోకుండా, ఇస్లాం చదువు లేకుండా, ఇస్లాం మతం మీద కానీ లేదా మనం ఎలా నడుచుకోవాలి, మన దీన్ హదీసుల మీద ఎటువంటి అవగాహన లేకుండా మీరు మీ ఇష్టాన్ని ప్రకారం తాబీజులు వేసుకోవడం, ఈ నిమ్మకాయలని చెప్పేసేయడం, లేదా అంతరాలు కట్టడం, లేదా ఇంటికి అంతరాలు ఇస్తామని చెప్పేసి ఈ నరదిష్టి వదిలేస్తాం, కొబ్బరికాయ పూజలు కానీ, లేదా మీకు పెళ్ళి అవ్వకపోయినా అని కొన్నిసారి ఇలాంటి చాలా మేము చూస్తున్నాం. దయచేసి ఇలాంటి ఆపేసేయండి. మీరు ఇలాంటివి చేయడం వల్ల ఎవరైతే నిజంగా దర్గాలో సేవ చేస్తున్నారో వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది, చాలా చెడ్డ పేరు వస్తుంది. అవును, వాళ్ళు కూడా మాతో చాలాసార్లు చెప్పారు ఫలానా దగ్గర ఇలా జరుగుతుందని చెప్పేసి. మీ ద్వారా ఎవరికైతే ఇలా జరిగిందో వాళ్ళు నిజమైన దర్గా దగ్గరికి వెళ్ళి కూడా నిజమైన దర్గాకి దగ్గరికి కూడా వెళ్ళడానికి వాళ్ళు సంకోచిస్తున్నారు, భయపడుతున్నారు, రావట్లేదు. కాబట్టి మీరు ఎవరైతే ముజావర్లు ఉన్నారో దయచేసి ఒకసారి ఆలోచించండి. మీకు ఇష్టపూర్వకంగా ఇప్పుడు తాబీజ్ చేసుకోవాలా, వాళ్ళు అడిగారా, మీరు నిమ్మకాయలు దిష్టికి కట్టుకుంటే అది మీ ఇష్టం. మేము చెప్పేదల్లా అది మీ ఇష్టం, కట్టుకోవచ్చు కట్టుకోకూడదు అనే దానికి మేము వెళ్ళట్లేదు. మేము చెప్పేదల్లా ఒకటే, మీరు ఈ దర్గా ముజావర్లకి మేము చెప్పేదల్లా ఒకటే, మీరు చేస్తున్న ఈ పని వల్ల, ఈ పని వల్ల ఎవరైతే నిజంగా ఆ దర్గాలో ఏళ్ల తరబడి సేవ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ వల్ల, కేవలం మీ వల్ల చెడ్డ పేరు వస్తుంది వాళ్ళకి. చాలా దర్గాల్లో చాలామంది ముజావర్లు ఎటువంటి ధనాపేక్ష కానీ ఎటువంటి వస్తుపేక్ష కానీ లేకుండా ఇవాళకి చాలా దర్గాల్లో సేవ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి దర్గాలకు కూడా ఎవరు వెళ్ళట్లేదు. ఇంకొకటి, ఇక్కడికి వస్తే ఈ పనులు జరిగినాయి, ఆ పనులు జరిగినాయి అని చెప్పేసి ఇలాంటి ఫేక్ న్యూస్లు కూడా స్ప్రెడ్ చేస్తున్నారు చాలామంది. ఇది మేము చూసాం, మేము విన్నాం, మేము చాలామందితో ఉన్నాం. ఇలాంటి ఫేక్ న్యూస్లను అర్జెంటుగా ఆపేయండి. దేనికోసం అంటే మీకు ఈ నిషానీలు అనే పేరు మీద పెట్టుకొని ఎటువంటి వ్యాపార కార్యక్రమాలు అనేది చేయొద్దు. ఇది ముజావర్లందరూ కొంతమంది డబ్బు సంపాదనలో ఉన్న ముజావర్లకు మేము చెప్పే వీడియో ఒకటి. ముజావర్ల టాపిక్ అనేది అయిపోతే నెక్స్ట్ మనం ఈ విషయం చెప్తుంది,
మన ఫాలోవర్స్కి, అలానే దర్గాకి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడికి కూడా తప్పక వినాల్సిందే వీడియో. మనం దర్గాకి వెళ్ళేది కష్టంలోనైనా లేదా సుఖ సంతోషాలు ఉన్నప్పుడు కానీ, మనం దర్గాకి వెళ్ళేది కేవలం బాబా ఆశీస్సులు కానీ ఆశీర్వాదం పొందడానికి. ఈ బాబా ఎక్కడైనా సరే, మనం ఏ దర్గాకి వెళ్ళినా సరే మనం వెళ్ళాలి. మనం అక్కడ స్వీట్స్తోనో లేదా ఫ్రూట్స్తోనో మనకి స్తోమత తగినట్టుగా, చక్కెరైనా పర్లేదు, మనం అక్కడ ఫాతిహ అంటే తెలుగులో చదివింపులు అంటారు, అక్కడ మన ఫాతిహ అనేది వీలైనంత వరకు మనమే ఫాతిహ ఇచ్చుకునేటట్టుగా మనం కొంచెం నేర్చుకోవడం అనేది చాలా అంటే చాలా మంచి విషయం. మనం ఇలా నేర్చుకోకపోవడం వల్ల చాలామంది ఈ దర్గాల దగ్గర ఇందా చెప్పినట్టు ఈ నిషానీలు పెట్టుకున్న వాళ్ళు, లేదా కొంతమంది ముజావర్లు బాగా జనాలు ఉండడం వల్ల, కొంతమంది ముజావర్లు అంటున్నాం కానీ ముజావర్లు కూడా కాదు, వాళ్ళు దర్గాల పని చేసేవాళ్ళు లేదా అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా కొంచెం బట్టి అవే విషయాల్ని మీకు అర్థం కాక, ఇప్పుడు కొంతమంది చాలామంది మన హిందూ సోదరులు కానీ, కొంతమంది ఈ క్రిస్టియన్స్ కానీ, కొంతమంది ఎక్కడి నుంచైనా సరే వచ్చి మా తండా ప్రజలు కానీ లేదా పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో దర్గాకి వెళ్తారు. వాళ్ళ తరతరాల నుంచి ఎవరి నమ్మకానికి తగ్గట్టుగా మేము ఒక దర్గాకి వెళ్తాం, కొంతమంది ఇంకో దర్గాకి వెళ్తారు. ఆ దర్గాకి వెళ్ళే వాళ్ళల్లో కొంతమంది అక్కడే వాళ్ళు వ్యాపార కేంద్రాలుగా మార్చుకొని నేర్చుకోకుండా, ఎటువంటి చదువుకోకుండా ఈ వ్యాపారాన్ని ఇలానే కొనసాగిస్తా వాళ్ళ పిల్లలని చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం రిక్వెస్ట్ చేసేదల్లా వెళ్ళే వాళ్ళకి వీలైనంత వరకు ఫాతిహ అనేది మీరే అనేది చదివించుకునేటట్టు చూసుకోండి. నెక్స్ట్, కేవలం మనం దర్గాకి వెళ్ళడం ఈ విషయం నేను మళ్ళీ చెప్తున్నా, మన హిందూ సోదరుల కోసం మాత్రమే కాదు, ఈ వీడియో చూస్తున్న ముస్లిం సోదరుల కోసం కూడా. మనం దర్గాకి వెళ్ళడం ఎంత మంచి విషయమైనా సరే, ప్రతి పూట నమాజ్ చేయడం అనేది అది ఫర్జ్. అల్లా మన కోసం చేసిన ఫర్జ్ అది, మనం ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిందే. కొంతమంది మేము దర్గాకి వెళ్ళాం, ఈ పూట నమాజ్ చదువుకోకపోతే ఏమవుతుంది, లేదా దర్గాకి వెళ్ళాం ఈ పూట నమాజ్ చదవకపో, అలా ఏమి ఉండదు. ఖచ్చితంగా కూడా 5 పూట్ల నమాజ్ చదవాల్సిందే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే. దర్గాకి వెళ్ళడం ఎంత మంచి విషయమో, నమాజ్ చదవడం దానికి కొన్ని వేల రెట్లు ఇంకా మంచి విషయం. అలానే మనం ఈ నమాజ్ చదువుకోకపోవడం, ఈ సూరాలు చదువుకోకపోవడం వల్లే ఇలాంటి కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మనకి బాగా క్యాష్ చేసుకుంటున్నారు. ఈ విషయం కూడా మనం చాలాసార్లు చాలామంది చెప్పినా సరే కొంచెం కాంట్రవర్సీగా, కొంతమంది మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటాయని చెప్పేసి మనకి విషయాన్ని గత జనవరి ఫిబ్రవరి నుంచి విషయాన్ని మనం చాలామంది చాలాసార్లు చెప్తా వస్తున్నారు. అయినా మనం కొంచెం అందరి సలహాలు సూచనలు తీసుకొని ఆచితూచి మాట్లాడాలి. ఏదైనా తప్పులు దొరికినా సరే ఈ విషయం అనేది కొంచెం పెద్ద విషయం కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బకుండా చెప్తున్నాం. కాబట్టి దర్గాకి వెళ్ళే భక్తులకు కూడా ఒక్కసారి మీరు ప్రతి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మనం దర్గాకి వెళ్ళేది కేవలం అంతరాల కోసమో, లేదా ఏ నిమ్మకాయ కోసమో, లేదా ఎవరో చెప్పే ఆ ముజావర్లు చేసే దువా కంటే చదువుకోకుండా, నేను చెప్పేది మళ్ళీ అందరు ముజావర్లు అని కాదు, ఇలా డబ్బులు బలవంతంగా వసూలు చేసి ఎవరైతే మేము చేస్తేనే దువా కబూల్ అవుతుంది, మీరు చేసుకుంటే అవదని చెప్తున్నావు, వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇలా చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇలా చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళ దువా కంటే, వాళ్ళు చేసిన దువా కంటే మీరు చేసిన దువానే బాబా 100 రెట్లు తొందరగాను వింటాడు. అలానే ఆ దువాకి ప్రతిఫలం కూడా అందజేసేవాడు.
అల్లా దయతో మీ అందరికీ ఆ ప్రతిఫలాన్ని అందజేస్తాడు. ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని అయితే చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక్క విషయం అనేది నేను ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఈ విషయం మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అటువంటి చదువు లేని, ఏమీ తెలియని, డబ్బు సంపాదన జయంగా పెట్టుకున్నోడు చేసిన దువా కంటే కూడా ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి లోపల నుంచి ఏ ఇది లేకుండా మనం స్వచ్ఛంగా మన కష్టాల్ని మనం బాబాకి చెప్పుకుంటే ఇంకా తొందరగా వీలైన తొందరగా ఆ అల్లా దగ్గరికి చేరవేసి తద్వారా మనకి ఇంకా మంచి పరిష్కారం, ఇంకా మనకి మంచి మనకి ఆశీర్వాదం అనేది ఇంకా తొందరగా అందుతుంది. కాబట్టి మీరు దర్గాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ముందుగా చేయాల్సిన పనులు, ముందుగా ఖచ్చితంగా నమాజ్ చదువుకోండి. మీకు పూలు లేదా మీ స్తోమత తగ్గినట్టు, ఎవరి స్తోమత తగ్గినట్టు వాళ్ళు పళ్ళు, స్వీట్స్ లేదా గల్ఫ్ చద్దర్ అంటారు, కొన్ని ప్రదేశాల్లో రకరకాల పేర్లతో పిలుస్తుంటారు, మీరు తీసుకొని వెళ్ళండి, అక్కడ సమర్పించండి. ఈ గంధం ఇస్తాం, దర్గా మీద గంధం ఇస్తాం, డబ్బులు ఇవ్వండి, పూలు ఇస్తాం, గంధం డబ్బులు ఇవ్వండి, లేదా దర్గా మీద కప్పించి ఆదరిస్తాం. దీనివల్ల మీకు ఎటువంటి రోగాలు ఉన్నా పోతాయి, మీకు బాధలు ఉన్నా పోతాయి, మీకు ఇంటి సమస్యలు ఉన్నా పోతాయి అని చెప్పేసి, పిల్లలు ఇది పెట్టుకుంటే మంచి దొరికిద్ది అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి. ఎంత మంచి విషయమైనా సరే మనం హద్దు దాటిగానే ప్రవర్తిస్తే అది మన కోసం దాన్ని చెడుగానే మారుతుంది. దయచేసి ఈ వీడియో చూసే ఎవరైనా సరే ఏదన్నా ఈ వీడియోలో చిన్న తప్పులు కానీ ఏదైనా జరిగితే మమ్మల్ని మన్నించి ఈ వీడియో చేయించినందుకు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఆర్ఆర్ వరల్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఇన్స్టాలో వచ్చేసి మీరూస్ వ్లాగ్స్ మనకి ఇన్స్టా, అలానే యూట్యూబ్లో మనకి ఛానల్స్ ఉన్నాయి, మనం ఫాలో చేయండి. మళ్ళీ చెప్తున్నాం, ఈ వీడియో చూసిన తర్వాత కూడా మేము కొన్ని దర్గా పేర్లు అనేది నోట్ చేసి ఉంచాం. ఆ నోట్ చేసిన దర్గాలు మళ్ళీ మేము ఎప్పుడైనా సరే భక్తులతో కూడా మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం. మీరు కనుక ఇలాంటి పనులు కనుక ఆపకపోతే మేము మాకు తెలిసిన కొంతమంది కూడా ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ మేము వీళ్ళందరితో ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని డైరెక్ట్గా దర్గా పేరుని, ఇప్పుడు దాకా దర్గా పేర్లు ఎందుకు రివీల్ చేయలేదు అంటే, మాకు 100కి 100% మీరు చేసిన చిన్న తప్పులు తెలుసో తెలియక చేశారు, కానీ మాకు అక్కడ ఉన్న బాబా గారి మీద కానీ అక్కడ ఉన్న వ్యవస్థ మీద కానీ మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేసిన తప్పుల కోసమో లేదా కొంతమంది చేసిన తప్పుల కోసమో మేము ఆ దర్గా పేర్లని పబ్లిక్ చేసి మేము ఎవరిని కూడా కించపరచాలనుకోవట్లేదు. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే అటువంటి పనులు చేస్తున్నారో మానుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు అలా చేయకపోతే మళ్ళీ చెప్తున్నాం, మీరు అలా చేయకపోతే మేము మరియు ఇంకొంతమంది మాకు తెలిసిన యూట్యూబర్స్ మేమందరం కలిసి మీ మీద డైరెక్ట్ వీడియో తీసి ఈసారి డైరెక్ట్ మీ పేరు మరియు మీ వీడియోతో సహా మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు మళ్ళీ మన ఫాలోవర్స్ కూడా చెప్పే విషయం ఉంటుంది, మీరు ఎటువంటి ప్రశ్నలు కానీ మనకి ఏదన్నా సజెషన్స్ కానీ ఇవ్వాలనుకుంటే మేము కలిసినప్పుడు చెప్పడము, లేదా మీరు మాకు ఫోన్ చేసి, కొంతమంది దగ్గర మన పర్సనల్ నెంబర్లు కూడా చాలామంది దగ్గర ఉన్నాయి, మీరు ఫోన్ చేసి చెప్పడం కానీ, లేదంటే మనకి మామూలుగా ఏం పెడతారంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కానీ ఇలా జరుగుతుంది. దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టొద్దు, లేదా ఫోన్ చేసి చెప్పొద్దు కలిసినప్పుడు కంటే. మీరు ఇలా యూట్యూబ్లోనో ఇన్స్టాలో కామెంట్ పెట్టండి. కామెంట్లో చెప్తేనే 10 మందికి తెలిసిందే. మీరు కొంతమంది ఏమనుకుంటారంటే ఇలా అబద్ధం ఏమనుకుంటున్నారు కొంతమంది. ఇలా కామెంట్ చేయడం వల్ల కొంతమంది ఏమనుకుంటున్నారంటే మా పేరు ఏదో తెలిసిపోయింది, లేదా మా ప్రొఫైల్ చెక్ చేస్తారేమో. చెక్ చేసినా ఏం కాదండి. మీరు ఇలాంటి వాటిలో మీరు కామెంట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న పరిస్థితి అనేది ఇంకో నలుగురు తెలుసుకుంటారు. మన వీడియో ఎలా అనిపిస్తుందో మాకు ఒక అవగాహన వస్తుంది. మేము ఎటువంటి ఏదైనా చిన్న తప్పులు చేసినా మాకు సజెషన్ చేయడానికి కూడా
మీరు బాగా బాగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వద్దాం. మీరు కనుక భయంతో ఈరోజు ఆగిపోతే కామెంట్ చేయకుండా 10 మంది మోసపోతారు. ఇలా మోసపోకుండా ఉండాలంటే కామెంట్ చేయాలి, కామెంట్ చేయండి. మీరు ఎటువంటి కారణంతోనైనా సరే ఈ వీడియోకి కామెంట్ పెట్టడానికి ఆలోచిస్తున్నట్లయితే మీరు ఇప్పుడు కామెంట్ పెట్టకపోతే మీకేం కాదు, మోసపోతారు 10 మంది. ఈ కామెంట్ మీ చూసి వల్ల మీరు కామెంట్ పెట్టకపోవడం వల్ల, మీకు జరిగిన సంఘటన పెట్టకపోవడం వల్ల ఇంకొక 10 మంది మోసపోవడానికి చాలా మీరు ఈ కామెంట్ పెట్టడం వల్ల 100 మందికి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తున్న వాళ్ళు మీ కామెంట్ అనేది చదువుతారు. మేము కూడా నెక్స్ట్ వీడియోస్లో మనకి రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ పార్ట్ చేయాలా వద్దనేది మనం కూడా ఒక డెసిషన్ అనేది తీసుకుంటాం. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కొట్టండి, ఇన్స్టాలో లైక్ చేసి షేర్ చేయండి. ఇట్లు సైనింగ్ ఆఫ్ మీ భాష, మీరు అండ్ ఆర్ఆర్. థ్యాంక్ యూ.